ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నేటి దినము తామారు అను స్త్రీని గురించి మన మధ్యలో సిస్టర్ సుకన్య గారు ధ్యానించబోతా ఉన్నారు. మనము విని ఆత్మీయ మేలులను పొందుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున గ్రేస్ రేడియో ప్రేక్షకులకందరికీ శుభములు, వందనాలు చెల్లిస్తున్నామండి. మనము బైబిల్లోని మహిళలను గురించి ధ్యానం చేస్తున్నాము. ఇది రెండవసారి ధ్యానం చేయడము. అంతకుముందు విశ్వాస వీరులను గురించి స్త్రీలను గురించి ధ్యానం చేసినాము. ఈసారి దేవుని ప్రేరేపణ చేత నేను తామారుని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలను గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి లాస్ట్ వరకు కూడా 5 స్త్రీలను గురించి యేసు ప్రభుల వారి వంశావళిలో రాయబడింది. విశ్వాసులకు తండ్రి యూదా జాతిపిత అయినటువంటి అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 42 తరాల పేర్లు రాయబడ్డాయి. అందు 5 స్త్రీల పేర్లు రాయబడ్డాయి. చాలా ధన్యకరమైన విషయం కదండి ఇది. అందు వరుసగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో తామారు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5లో రాహాబు, రూతు, 1వ అధ్యాయం 6వ వచనంలో ఊరియా భార్య, 5వదిగా 1వ అధ్యాయం 16వ వచనంలో మరియను గురించి ఇందులో రాయబడింది. వీరిని ధ్యానించటం మనకెంతో ధన్యకరమైనటువంటి విషయం. అయితే మొదటిగా ఈరోజు తామారుని గురించి ధ్యానిద్దాం. తామారు అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు బైబిల్లో 3 ఉన్నారు. మొట్టమొదటిగా యూదా కోడలు ఏరు భార్య అయినటువంటి తామారు, 2వదిగా దావీదు కుమార్తె అయినటువంటి తామారు, 3వదిగా అబ్షాలోము కుమార్తె అయినటువంటి తామారు. నిజంగా నేనైతే ధ్యానించేంత వరకు నాకు తెలియదు, కానీ ఈ తామారును గురించి హీరోయిన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అనే పేరు ఈమెకు ఉందంట. నేను సారాను అనుకుంటున్నాను, కానీ తామారును గురించి ఉంది అని వ్యాఖ్యాన గ్రంథంలో రాయబడింది. అయితే ఈ సమయంలో మనము యూదా కోడలైనటువంటి తామారును గురించి 3 అంశాలలో మనం ధ్యానం చేద్దాం. తామారు అనే పేరుకు పామ్ ట్రీ అని అర్థము. పామ్ ట్రీ అంటే మన భాషలో ఈత చెట్టు అని అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఈత చెట్టు నీరు తక్కువగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో, అరణ్యాల్లో పెరిగి తీయనైన ఫలాలను ఇచ్చేదని మనం గ్రహించవచ్చు. ఎవ్వరు పెంచకపోయినా పెరిగే మొండి మొక్క, ఆ అర్థంతో తామారు అనే పేరు ముడిపడి ఉంది. తామారు యొక్క నేపథ్యం, మొట్టమొదటి అంశంగా నేపథ్యాన్ని, 2వ అంశంగా ఆమె చేసినటువంటి సాహసమైనటువంటి నిర్ణయము, 3వదిగా ఆమెకు లభించే విజయము అనే 3 అంశాల ద్వారా మనం ఈమెను గురించి నేర్చుకొని ఆమెను గురించి మనం ఏమి గ్రహించాలనో చూద్దాం. మొట్టమొదటిగా ఆమె నేపథ్యాన్ని గమనించినట్లయితే, ఈమె విశ్వాసులకు తండ్రిగా పేరుగాంచిన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు 2వ కుమారుడైన యాకోబుకు, లేయాకు కలిగినటువంటి 4వ కుమారుడైన యూదా కోడలు. అది ఆదికాండము 38వ అధ్యాయంలో రాయబడింది ఈమెను గురించి. యూదా 38వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1వ వచనంలో యూదా తన సహోదరులను విడిచి కనానులోని అదుల్లాము ప్రాంతంలో హీరా అను ఒకని యొద్ద ఉండుటకు
వెళ్ళాను. అక్కడ గొర్రెలను పెంచుచు వాటి బొచ్చు కత్తిరించుచు మరి జీవనం సాగిస్తూ ఉన్నాడు. అక్కడనే ఉన్న ఒక కనానీయుడైనటువంటి షూయా అనే అతని కుమార్తెను అతడు వివాహమాడతాడు. ఆమెకు 3 కుమారులు కలుగుతారు. మొదటి వాని పేరు ఏరు, రెండవ వాని పేరు ఓనాను, మూడవ వాని పేరు షేలా. మొదటివాడైనటువంటి ఏరుకు కూడా కనాను ప్రాంతంలోని స్త్రీ అయినటువంటి తామారునిచ్చి వివాహము చేస్తారు. అయితే ఈ యూదా పెద్ద కుమారుడైనటువంటి ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతనికి మరణాన్ని కలగజేస్తాడు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి మరి సంతానం లేకుండా చనిపోతే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5-6 వచనాల్లో ఏమని రాయబడిందంటే, ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకోవాలి. ఆమె ఎడల భర్త ధర్మాన్ని ఆచరించాలి. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీల నుండి కొట్టివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలెను. అది ఇశ్రాయేలీలకు మరి అది ఒక శాసనంగా దేవుడు మోషే ద్వారా అనుగ్రహిస్తాడు. యూదా ఓనానుతో మరి ఆ శాసనం ఆధారంగా యూదా తన రెండవ కుమారుడైన ఓనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్తాడు. కానీ ఓనాను ఆ సంతానము తనది కాదని ఎంచి సంతానము కలగకుండా జాగ్రత్త పడతాడు. ఓనాను చేసినటువంటిది కూడా యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి అతడు కూడా మరణానికి గురి అవుతాడనమాట. ఈ విధంగా మరి పెద్ద కుమారుడు ఏరు చనిపోతాడు, ఓనాను కూడా చనిపోతాడు. అప్పుడు యూదా ఏమనుకుంటాడంటే తన 3వ కుమారుని చూసి ఇతడు కూడా మరి తన 2 కుమారుల వలె చచ్చిపోతాడేమో అని భయపడి తామారుతో ఏమంటున్నాడు చూడండి, నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని ఆమె తండ్రి ఇంటికి పంపివేస్తాడు. అక్కడ ఆమె అనేక దినములు నిరీక్షిస్తూ విధవరాలు వేషాన్ని వేసుకొని చాలా నిరాడంబరంగా ఆమె జీవిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు యూదా భార్య అయినటువంటి షూయా కుమార్తె మరణిస్తుంది. యూదా తన స్నేహితుడైన హీరాముతో కలిసి తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్తున్నాడు. ఆ విషయము మరి మన తామారుకు తెలిసింది. తామారు తీసుకున్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు ఆమె నేపథ్యాన్ని చూసాం. ఆమె ప్రస్తుతం విధవరాలుగా ఉంది, యవనస్తురాలుగా ఉంది, పుట్టినింట్లో తండ్రి ఇంట్లో ఆమె ఉంది. అయితే యూదా చిన్న కుమారుడైన షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుట లేదు అని ఆమె గ్రహించి తన వైధవ్య వస్త్రాలను తీసివేసి నిండగా ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతు పో మార్గంలో ఉండు ఏనాయేము ద్వారమున కూర్చుంటే అప్పుడు యూదా ఆమెను చూచి ఆమె ముఖం కప్పుకొని ఉండుట చూచి వేశ్య అనుకొని ఆమెను కూడుటకై ఆమెను అడుగుతాడు. ఆమె నేను నీతో వచ్చిన ఎడల నాకేమి ఇస్తావని అతన్ని అడిగింది. యూదా నేను మందలో నుండి మేక పిల్లలను పంపిస్తాను అని అంటాడు. అందుకు తామారు తెలివిగా అది పంపు వరకు ఏమైనా కుదువబెట్టిన ఎడల సరే నేను నీతో వస్తాను అని ఆమె చెప్తుంది. యూదా నేనేం నీ వద్ద కుదోబెట్టాలి అని అడుగుతాడు ఆమెను. అప్పుడు తామారు నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు నా దగ్గర కుదోబెట్టుమని అడుగుతుంది. వాటిని ఆమెకిచ్చి యూదా ఆమెతో కూడుతాడు. తర్వాత హీరాతో మేకపిల్లనిచ్చి కుదోబెట్టినవి తెమ్మని పంపిస్తాడు. హీరా అచ్చటి పెద్దల దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక వేశ్య ఉండాలి కదా, ఆమెకు ఎవరు అని అడిగితే అయ్యో ఇక్కడ ఎవ్వరు వేశ్యలు లేరని వాళ్ళు చెప్తారు. అప్పుడు హీరా వెనక్కి వచ్చి యూదాతో అక్కడ అసలు వేశ్యలే లేరంట అని చెప్తాడు. అప్పుడు యూదా ఏమనుకుంటాడంటే ఎవరో నన్ను అపహాస్యం చేయడానికి ఈ విధంగా చేశారులే అని గమ్మున ఉంటాడు. కొంతకాలానికి మరి తామారు గర్భవతి అయిందని యూదాకు తెలుపబడుతుంది. గర్భవతి అయిందని తెలుపబడితే ఆమెను కాల్చివేయవలనని చాలా కోపంగా రుద్రుడై ఆమెను బయటికి పిలిపించండి అని
ఆ వేషంతో వస్తాడు. లేవియా కాండము 20వ అధ్యాయం 10వ వచనంలో పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధించాలని మోషే ద్వారా యెహోవా దేవుడు రాయించాడు. ఈ విషయము మరి ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది, మరి లేవియా కాండం 21వ అధ్యాయంలో కూడా రాయబడింది. అంటే పడుకున్న ఇద్దరు మరణశిక్షకు అర్హులే. యూదా అయితే ఆమెను మాత్రమే శిక్షించటానికి త్వరగా ముందుకు వచ్చాడు. అయితే తామారు ఏమాత్రం భయపడకుండా నిబ్బరంగా యూదా వద్ద కుదోబెట్టుకున్నటువంటి ఆ ముద్రను, దాని దారాన్ని, చేతికర్రను అక్కడి వాళ్ళకు చూపించి ఇవి ఎవరివో వారి వల్ల నేను గర్భవతినైనానని ఆమె చెప్తుంది. అప్పుడు యూదా వాటిని గుర్తుపట్టి, అమ్మ నేను నా చిన్న కుమారుడైనటువంటి షేలాను ఇవ్వనందుకు ఆమె ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఇది చాలా నీతియుక్తమైనటువంటి విషయము అని ఆమెను మనసులో మెచ్చుకుంటాడనమాట. అంటే ఇప్పుడు మనకి తామారు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము మనకు మనుష్యరీతిగా ఆలోచిస్తే అది చెడుగా అనిపించవచ్చు కదా. నిజంగా తామారు ఎంత తొందరపడింది అని మనకు అనిపించవచ్చు. కానీ తామారు జీవితంలో కలిగినటువంటి విజయాన్ని మనం ఆలోచిస్తే, ఆమె నేపథ్యాన్ని చూసుకున్నాం. ఆమె కనాను స్త్రీ, ఏరుకు భార్యగా ఉండి ఏరు చనిపోతాడు, ఓనానుకు భార్యగా ఉండి ఓనాను కూడా చనిపోతాడు. షేలానేమో యూదా ఇవ్వడు. ఆమెనేమో తండ్రి ఇంట మరి విధవరాలుగా ఉంది, యవనస్తురాలుగా ఉంది, ఎదురు చూస్తూ ఉంది. ఇంతవరకు షేలాను యూదా పంపించనే లేదు. మరి అలాంటి సమయంలో ఆమె ఆ యొక్క యూదా కుటుంబానికి సంతానం కలగజేయుటకై, పిల్లలను కలగజేయుట కొరకై మరి తన వైధవ్యాన్ని పక్కన పెట్టి ఆమె ధైర్యంతో ఆమె తీసుకున్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయము భవిష్యత్తులో ఏం కాబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఆమెకు కలిగినటువంటి విజయం మనము ఆలోచిస్తే, ఆమె మరి గర్భవతిరాలుగా అవుతుంది. ఆమె గర్భంలో కవలలు జన్మిస్తారు. కవలలలో మరి మొదటివాడు పెరెసు, రెండవవాడు జెరహు. ఆమె ప్రసవ సమయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఆ పెరెసు చెయ్యి ముందుకు వస్తుంది. అప్పుడు ఆ మంత్రసాని ఆ యొక్క చేతికి ఎర్రని దారము కడుతుంది. అయితే అతనికంటే ముందు జెరహు పుడతాడు. అప్పుడు పెరెసు, జెరహు ఇద్దరు కుమారులకు ఆమె జన్మను ఇస్తుంది. అది యూదా వలన కలిగింది. యూదా ఇద్దరు కుమారులకు మరి సంతానం లేనందువలన ఆమె తీసుకున్న నిర్ణయం వలన ఆమె ఇప్పుడు ఇద్దరు కుమారులకు జన్మను ఇచ్చింది. అయితే ఇక్కడ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈమె మరి లోకరక్షకుడు, మరి ఇజ్రాయేలులందరినీ విడిపించటానికి మెస్సయ్యగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వంశావళికి కారణభూతురాలైంది. యెహోవా దేవుని నిర్ణయం ఏమంటే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానముగాను, ఇజ్రాయేలీల గొప్ప రాజైనటువంటి దావీదు సంతానముగాను, మరి వాళ్ళను ఈ సంతానములోను మెస్సయ్య జన్మించాలనేది ఆయన ప్రణాళిక. అంటే వీళ్ళందరినీ వాళ్ళ పాపముల నుండి, శాపముల నుండి విడిపించి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందింపజేసి వారిని పవిత్రపరచడానికి, నీతిమంతులుగా చేయటానికి ఆ వంశములో నుండి, యూదా వంశములో నుండి, యూదా అంటే స్తుతి, ఆ యూదా వంశాన్ని దేవుడు ఎన్నుకొని, చూడండి ఆదికాండము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఆదికాండము 42వ అధ్యాయము 49వ అధ్యాయము 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు. అంతకంటే ముందు మనం 8వ వచనాన్ని చదువుకుంటే, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును,
నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు అనేటటువంటి యొక్క ప్రవచనము యొక్క అంతరార్థం ఏంటంటే, యూదా వంశంలోనే ఈ యూదులను ఇజ్రాయేలులను పరిపాలించే గొప్ప రాజు పుట్టాలి అనేటటువంటిది యెహోవా దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. అంటే ఆ ప్రణాళికను ఇప్పుడు తామారు నెరవేర్చింది. ఆమె మానవరీత్యా చేస్తే అది తప్పుగా మనకు అనిపించవచ్చు, కానీ వాళ్ళ వంశాన్ని నిలబెట్టింది. దేవుని యొక్క ప్రణాళికను ఆమె నెరవేర్చింది. అంటే ఎట్లా నెరవేర్చింది? మత్తయి సువార్త మనం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనె, యూదా తామారు నందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. సో దావీదు సంతతిగాను అబ్రహాము సంతతిగాను రాబోయే మెస్సయ్య ఉండాలని అనేక మంది ప్రవక్తల చేత మరి యెహోవా దేవుడు ప్రవచింపజేశాడు. ప్రవచించిన ప్రవచనానుసారంగానే ఇప్పుడు ఈమె యూదా సంతానంలో తామారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆ పెరెసు యొక్క సంతానములో మరి ఇంకా కింద వచనాలు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి 6 నుంచి మనం గమనించినట్లయితే 16వ వచనం వరకు, మరి 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడినటువంటి యేసు పుట్టెను. యేసు అంటే మన అందరికీ తెలుసు కదా, రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడైనటువంటి యేసు క్రీస్తుల వారి జన్మకు కారకురాలైంది తామారు. చూడండి, ఈమె ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్ హీరోయిన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అని అన్నారు అని నేను ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి మూల వంశాన్ని ఈమె ద్వారా దేవుడు కలుగజేశాడు. ఈమె యవనస్తురాలిగా ఉన్నప్పటికీ, ఎంతో కాలం నిరీక్షించినప్పటికీ ఆమె ఏమాత్రము భయపడకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచి, మరి యూదా తనను మోసగిస్తున్నాడు, తనకు మళ్ళీ వివాహమయ్యే అవకాశం లేదు అని ఆమె గ్రహించింది. అందువల్ల పిల్లలు కనేందుకు ఆమె ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అభిషక్తుడైనటువంటి యేసయ్య విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు, ఇశ్రాయేలు రాజులందరిలో గొప్పవాడైన దావీదుకు సంతానమై ఉండాలని యూదా తామారునందు మరి పెరెసును కని ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళికను ఆమె నెరవేర్చింది. సో తామారు ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాళ్ళ మామగారికి విధేయురాలుగా అయింది ఆమె. నువ్వు తండ్రి ఇంట ఉండు అంటే తండ్రి ఇంటికి వెళ్ళింది. ఆ విధంగానే మరి ఆమె శేలాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఆమె జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయానుసారంగా ఆమె వాళ్ళ మామగారిని ఆయన రాకపోకలను గమనించి తెలివిగా ఆయన దగ్గర ఆ 3 వస్తువులను కుదోబెట్టించుకొని అతని ద్వారా గర్భాన్ని ఆమె ధరించింది. అంత పంచాయతీ పెట్టినా కానీ ఆమెను రాళ్లతో కొట్టాలి, సంహరించాలి అని, ఆ మరణశిక్ష విధించాలి అని బైబిల్లో రాయబడినప్పటికీ ఆమె నిబ్బరంగా ఈ 3 వస్తువులు ఎవరివో అతని ద్వారా నేను గర్భవతినైనా ఆమె చెప్పగలిగింది. సో మనం కూడా మరి తామారు ద్వారా గ్రహించాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, దేవుని ప్రణాళికను నెరవేర్చాలి. మనం ఈ లోకంలో మరి ఏ ప్రణాళిక లేకుండా మనము జన్మించము. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అన్య దేశంలో ఉన్న మనల్ని రక్షించుకున్నాడు. మనము మరి ఎంటరాని వారముగా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయన ఉన్నతమైన నామాన్ని మనకు ధరింపజేశాడు. ఎన్నో మనం ఎదుర్కొంటున్నాం, మనం క్రైస్తవుల మీద దాడులు, ఇవన్నీ ఉన్నప్పటికీ మనం ప్రభువునందు స్థిరపడాలి, ప్రభు కొరకు జీవించాలి. ప్రభు యొక్క ప్రణాళిక ఏమి, ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో
ప్రవేశించాలి. మనమైతే విగ్రహారాధికుల దేశంలో ఉన్నాము. సృష్టికర్త అయినటువంటి మరి దేవుణ్ణి వాళ్ళు గుర్తెరగలేక సృష్టమును పూజిస్తున్నారు. రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్లను పూజిస్తున్నారు. మరి వారిని అందరినీ దేవుని వద్దకు తేవడానికి మనము మరి దేవుని ఆయుధములుగా వాడబడాలి. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన వేషంలో, మన సహాయం చేసే గుణంలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము దేవుని ప్రచురపరిచే వారంగా ఉండాలి. మనల్ని చూస్తే మనలో మరి మన రక్షకుడైనటువంటి యేసయ్యను వాళ్ళు గుర్తుపట్టే వాళ్ళుగా ఉండాలి. సాత్విక గుణాన్ని మనము కలిగి ఉండాలి. లాగా జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలను చేసి వాటిని సఫలపరచుకోవాలి. ఏ సమస్యనైనా నిబ్బరంగా మనము ఎదుర్కోవాలి. తామారు ఏ విధంగా యేసుక్రీస్తు వంశావళిలో మరి పేరును సంపాదించుకుందో మనం కూడా మరి పరలోకానికి వెళ్ళేటటువంటి దాంట్లో జీవగ్రంథంలో మనము మన పేర్లు రాయబడాలి. కొన్ని ఆత్మలను మనం దేవుని సన్నిధిలో చూపేవారంగా ఉండాలి. మరి మనలో జీవం ఉన్నప్పుడే మనం ఆయన సువార్త సేవ చేయగలుగుటకు పాటుపడాలి. మన ఆరోగ్యము, మన ఆయుష్, మన ఉద్యోగాలు ఉన్నప్పుడే మనము దేవుని పరిచర్యలో వాడబడేవారుగా ఉండాలి. మనము పొద్దున్న లేచింది మనం ఒక ఆయన అంటుంటే ఎందుకు మనం బ్రతికిదంటే తినడానికి బ్రతుకుతున్నావంట, ఎందుకు తింటున్నావంటే బ్రతకడానికి తింటున్నానన్నా అంట. అంటే వ్యర్థం అన్నమాట తినడము బ్రతకడం. అది కాదు, మన వలన దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. తామారును తన ప్రణాళికలో ఏ విధంగా వాడుకుంటున్నాడో మనల్ని కూడా వాడుకుంటున్నాడు. మనం చేయాల్సిందంతా ఆయనకు విధేయత చూపాలి. మనం ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని చదివే వారముగా ఉండాలి. ఆయన వాక్యానుసారముగా జీవించే వారముగా ఉండాలి. మన జీవితాల ద్వారా ప్రభువును మరి పరిచయం చేయాలి. ఆయనే మనకు మాదిరి. ఒక మానవులకు ఇది సాధ్యమా అని మనం అనుకోవచ్చు కదా. మానవులు కష్టాల్లో పడిపోతుంటారు, శోధనలకు గురి అవుతుంటారని మనము అనుకోవచ్చు. కానీ ఆ దేవుడు మానవునిగా ఈ లోకంలో జీవించాడు. సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దైవ కుమారుడిగా ఆయన జీవించాడు. ఆయన ఆకలిగొన్నాడు, దుఃఖించాడు, శ్రమ పట్టబడ్డాడు. ఎంతగానో శ్రమ పెట్టినారు సిలువలో ఆయనను కార్యం చేసేటప్పుడు. అయినప్పటికీ ఆయన అస్సలు ఏమాత్రము నోరు తెరవకుండా ఆయన మౌనంగా ఉండి దేవుని ప్రణాళికను ఎలాగో నెరవేర్చినాడో మనం కూడా మరి ఆయన ప్రణాళికను నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయన ప్రణాళిక ఏమి? ప్రతి ఒక్కరు ఎత్తబడే సంఘంలో ఉండాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు అని ఒప్పుకొని మనసునందు విశ్వసించాలి. విశ్వసించి బాప్తిస్మం తీసుకోవాలి. మరి అలా తీసుకోవాలంటే వాళ్ళు బైబిల్ చదివారు, మన జీవితాలనే వారు గమనిస్తూ ఉంటారు. మనం గమనించలేము, కానీ మనల్ని క్రైస్తవులంట ఎట్లుంటారు అని వాళ్ళు మనల్ని గమనిస్తుంటారు. ఒక అన్యురాలు ఈ మధ్యనే ప్రభువుని నమ్ముకుంది. ఎందుకమ్మా ఎట్లా నమ్ముకున్నావు, నువ్వు ఎలా దేవుణ్ణి తెలుసుకున్నావంటే ఆమె అంటుంది, మా ఇంటి పక్కలో ఒక క్రైస్తవురాలు ఉంది. ఆమె ఎప్పుడు నాకు సువార్త చెప్పలేదు, కానీ నేను ఆమెను బాగా గమనించిన. ఆమె ఎంతో ప్రార్థన పర్రాలుగా, ఎంతో నెమ్మదిగా, ఎంతో డీసెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా చర్చికి పోతుంది. ఆమె ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహంగా ఉంటుంది. ఆమె సంతోషంగా ఉంటుంది. ఆమె మాటనే ఒక మృదువుగా వినపడుతుంది. ఎందుకు ఈమె ఇలా ఉంటుందని నేను ఆలోచించి ఈమె ప్రభువు నమ్ముకుంది కాబట్టి నేను కూడా ప్రభువు నమ్ముకోవాలి అని దేవుణ్ణి నమ్ముకున్నానని ఆమె సాక్ష్యం ఇచ్చింది. చూసారా, మన ఇరుగు పొరుగు వారు మనల్ని గమనిస్తుంటారు. మన వేషాలు, మనం చర్చిలో మాత్రమే భక్తిగా ఉండి బయట అంతా ఇష్టరాజ్యంగా జీవించకూడదు. మనం ప్రభు సన్నిధిలో ఎలాగున్నామో ప్రజల సన్నిధిలో కూడా అలాగే ఉండాలి. అలాగే ఉంటేనే మనలో మరి క్రీస్తును వారు చూడగలరు. ఎంతోమంది క్రీస్తుని ఎరగనటువంటి జనాలు ఉన్నారు. మనమైతే ఎరిగినప్పటికీ ఎవరిని ఆయన సన్నిధికి తెచ్చే వారంగా ఉన్నామో మనల్ని మనము ఆలోచించుకోవాలి. మన వృత్తి ధర్మాల్లో, మన ఇరుగు పొరుగు వారి దగ్గర మన ప్రవర్తన ఎలాగుంది, ప్రభువును ప్రకటించే విధంగా ఉంది ఉందా, మన మాట ఎలా ఉంది, మనల్ని మనము పరిశీలించుకోవాలి. మన మాట సంతోషకరమైనటువంటి మాటగా, ఉత్సాహకరమైనటువంటి మాటగా, మృదువైన మాటగా ఉండాలి. అలా ఉంటే మనల్ని చూసి అన్యులు ప్రభువును గుర్తెరుగుతారు. మనం అవసరంలో ఉండే వాళ్ళకు కూడా సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. మరి అంతేకాకుండా ఎవరైనా ఏదైనా అక్కర్లో ఉంటే వాళ్ళని మనం ఆదుకునే వాళ్ళుగా ఉండాలి. తామారైతే
తన యవ్వన జీవితాన్ని వ్యర్థపుచ్చకుండా దేవుని ప్రణాళికను నెరవేర్చింది. మనం కూడా ఆయన ప్రణాళికను గుర్తెరగాలి. సర్వసృష్టికి, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఆరోహణమవుతూ శిష్యులకు ఆజ్ఞాపించినాడు. ఈనాడు మీకు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనము ఆయన సన్నిధిలో మరి ఏ విధంగా ఉంటున్నామో మనల్ని మనము పరిశీలించుకోవాలి. మనము ఖచ్చితంగా ప్రభువును ప్రకటించే వాళ్ళు, సర్వ సృష్టికి, వీళ్ళకు వాళ్ళకు, నేను క్రైస్తవులకు మాత్రమే చెప్పగలనండి, నేను అన్యులకు చెప్పలేనండి అని కాదు. మనమందరం మైకు పెట్టుకొని చెప్పాల్సిన అవసరము లేదు. మన ప్రవర్తననే ప్రభువును ప్రకటిస్తుంది. మనం సహాయం చేసే గుణమే ప్రభువును ప్రకటిస్తుంది. మన జీవిత విధానమే, మన పిల్లల్ని మనం దేవునిలో పెంచే విధానమే, మన కుటుంబ ప్రార్థన జీవితమే మనల్ని మరి పరిచయం చేసేదిగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మరి ప్రభువు పరిచర్యలో పాల్గొంటూ అనేక మంది స్త్రీలాగా, ఇంకా ఈ యేసుక్రీస్తు వంశాల్లో ఇంకా 4 ఉన్నారు. తామారు, రాహాబు, మరి రూతు, ఊరియా భార్య మరియా. ఆల్రెడీ నేను ఈమెను రహాబును గురించి చెప్పాను. ఇంకా 3 స్త్రీలు ఉంటారు. రూతు గురించి, మరి ఊరియా భార్య గురించి, మరియా గురించి. వీటిని గురించి కూడా భవిష్యత్తులో మనము ధ్యానం చేద్దాం. స్త్రీలు ఎంతో సహనం కలిగినటువంటి వారు. మరి పురుషుల ఆవేశంగా అంత ఉంటారు, కానీ స్త్రీలకు చాలా నెమ్మది తత్వాన్ని దేవుడు ఇచ్చాడు. పురుషులను ఒక హార్డ్వేర్గా సృష్టిస్తే స్త్రీలను సాఫ్ట్వేర్గా సృష్టించినాడు. ఏదైనా కానీ స్త్రీలు సహనంతో, చూడండి ఒక చర్చిలలో నంబర్ చూస్తే స్త్రీలే ఎక్కువగా వస్తారు. మరి అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా కానీ ఉపన్యాసం విన్నప్పుడు తొందరగా ప్రభావితమయ్యేది స్త్రీలే. సో స్త్రీలు మాత్రమే త్వరగా ప్రభువు పరిచర్యలో వాడబడతారు. అనేక మంది అనే బిడ్డలను ఆకర్షించగలుగుతారు. కాబట్టి స్త్రీలమైనటువంటి మనము దాన్ని పూనుకొని మరి ప్రభువు ప్రణాళికను మనము నెరవేర్చే వారంగా ఉండాలి. ప్రభువు మనకు మరి పరిచర్య చేస్తే మనకెన్నో దీవెనలు ఇస్తాడు ఆయన. ఆ పరలోక రాజ్యంలో నిత్య సంతోషంలో మరి అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అక్కడ నిత్య సంతోషంలో ఎల్లవేళలా దేవుని స్తుతిస్తూ మనం ఉంటాం. అంత గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం కొంచెం ప్రయాసపడాలి. కొన్ని ఆత్మలను మనము రక్షించాలి. ది గ్రేట్ అలెగ్జాండర్ గారు మరణ సమయంలో తనను సమాధి చేసేటప్పుడు, ఆ పెట్టెలో పెట్టేటప్పుడు, నా చేతులను మాత్రం బయటికి పెట్టండి అన్నాడంట. ఎందుకు అంటే, నేను ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చాను, ప్రపంచాన్నే జయించాను, కానీ నేనేమీ తీసుకువెళ్తలేను. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించుకోవాలి అని ఆయన కోరినాడంట. నిజమే కదా, మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే, కానీ ఆత్మలను మాత్రం మనం తీసుకెళ్ళగలం. ఆయన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచమంతా క్రైస్తవ్యం అంటుంది, కానీ మన దేశం మాత్రమే కోట్ల దేవతలను పూజిస్తూ ఉన్నారు. సో అటువంటి ప్రజల మధ్య మనం మార్గదర్శకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా దాని కొరకు ఇప్పటి నుండి ప్రయత్నం చేద్దాము. దేవుణ్ణి సంతోష పెడదాం, మనం సంతోషంగా ఉందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తలాంతులను, ఆయన దీవెనలను, ఆయన ఆశీర్వాదాలను ఆయన కొరకే వాడేవారంగా ఉండాలి. మనం 1 అడిగితే ఆయన 4 ఇస్తాడు. ఎప్పుడే కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒక ఇల్లు ఈ ప్రభువా అని ప్రార్థన చేయకూడదంట. 4 ఇల్లులు ఇవ్వండి, ఆ 4 ఇల్లులు మీ పరిచర్యలో వాడబడడానికి కృప చూపండి అని అడగాలంట. మనకి ఇవన్నీ తెలియదు కదా. చాలా మంది ఊరికే మనం ఒక కిరాణా లిస్టు చదివినట్టుగా ప్రార్థన చేస్తూ, నాకు ఇవి, నా పిల్లల్ని కాపాడు, నా భర్తను దీవించు, మాకు అదేంది ప్రమోషన్లు ఇయ్యి అని ఈ విధంగా మనము ప్రార్థిస్తుంటాం. కానీ ప్రభువు కోరేటటువంటి ప్రార్థన వేరే ఉంది. కొన్ని ఆత్మలను రక్షించుటకు నన్ను ఆయుధముగా వాడుకో ప్రభువా. ఎన్ని ఆత్మలను నేను నీ సన్నిధిలో చూపగలుగుతాను, ఎన్ని దీవెనలు నీ వద్ద నుండి పొందుకోగలుగుతాను. మరి తామారైతే యవన బిడ్డ అయినప్పటికీ నీ ప్రణాళికను నెరవేర్చింది. వాళ్ళ అత్తమామ గారి మరి ఆ కాలపు దాన్ని ఆమె తీసివేసింది. ఎంతగానో మరి ఆ వ్యవస్థను మార్చివేసింది. విధవరాలుగా పుట్టింటనే పడిండాలి అనేటటువంటి దాన్ని ఆమె మార్చివేసి కవల పిల్లలకు
జన్మనిచ్చింది. దేవుడు ఎంత ఆశీర్వదించినాడు, ఎంత ధన్యకరమైనటువంటి జీవితం కదా. మనం కూడా అటువంటి జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాలను తీసుకునే వారముగా ఉండాలి. ఆ జ్ఞానమంతా ఎలా వస్తుంది మనకు? వాక్యాన్ని చదివితే, దేవుని సన్నిధిలో ప్రార్థనా శక్తిని పొందుకుంటే ఆ జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుందాం, ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచుదాం, దేవుణ్ణి సంతోషపెడదాం, మనం కూడా సంతోషంగా ఉందాం. మనం ఒక్కళ్ళమే రక్షింపబడితే అది మంచిది కాదు. మనతో పాటు మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబీకులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనమందరం కూడా రక్షింపబడి దేవుని సన్నిధిలో ఆ ఆత్మలన్నింటినీ తీసుకొని పోతే దేవుడు ఎంత సంతోషపడతాడో కదా. ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేరేదిగా ఉంటుంది. అదే మనకు ఆశీర్వాదము, అదే మనకు దీవెన. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీతిపూర్ణుడా, మీకు స్తోత్రం. ఈ ప్రత్యేక సమయంలో నైనా మరి గ్రేస్ రేడియోలో మాట్లాడటానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. బైబిల్లోని స్త్రీలను గురించి మేము ధ్యానిస్తూ వారిని మార్గదర్శకంగా తీసుకుంటూ కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకోవటానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు తండ్రి. ఈ దినము యేసుక్రీస్తు వంశావళిలో మొట్టమొదటిగా పేర్కొన్నటువంటి స్త్రీ అయినటువంటి తామారును గురించి నేర్చుకొని ఉన్నాము. తామారు మీ ప్రణాళికను నెరవేర్చినదిగా నైనా, మీరు ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించే గొప్ప రాజ సంతతి నుండి నైనా మరి మెస్సయ్య వస్తాడు అనేటటువంటి ప్రవచనాలను నెరవేర్చేదిగా ఆమె ఉండగా, మేము కూడా మీ ప్రణాళికలను నెరవేరుస్తూ మిమ్మల్ని సంతోషింపజేసే బిడ్డలుగా ఉన్నటకు కృప చూపండి. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. మమ్మల్ని మాదిరికరంగా ఉంచండి. కొన్ని ఆత్మలను మీ సన్నిధిలో చూపించగలిగే యోగ్యత మాకు అందరికీ దయచేయమని ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామం అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమెన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.